దేశంలోని వాహనాల్లో E20 పెట్రోల్ వినియోగించేందుకు లైన్ క్లియర్ అయినట్లే అనిపిస్తుంది. E20 పెట్రోల్ ఉపయోగించడం వాహనాలకు సురక్షితం కాదంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల్లో సమస్యలు వస్తున్నాయని దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు E20 పెట్రోల్ వినియోగంపై నిపుణులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. E20 పెట్రోల్ అంటే 80% పెట్రోల్ మరియు 20% ఇథనాల్ మిశ్రమం. ఈ ఇథనాల్ ను చెరుకు, మొక్కజొన్న, వరి, పొట్టు వంటి పంటల నుండి కిణ్వ ప్రక్రియ ద్వారా సహజంగా తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని తయారు చేయడంలో ముఖ్య ఉద్దేశం దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడడాన్ని తగ్గించడం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం మరియు రైతులకు ఆదాయాన్ని పెంచడం. ప్యూర్ పెట్రోల్ తో 20% ఇథనాల్ ను కలిపి వాహనాల్లో ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి హాని తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే E20 పెట్రోల్ వాడడం వల్ల వాహనాల్లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు, మెకానిక్లతో పాటు పలువురు నిపుణులు కూడా గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో E20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే E20 పెట్రోల్ వినియోగంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టేసింది.